వరంగల్ జిల్లా నల్లబెల్లిలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసానికి వెళ్లారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించి పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. పెద్ది కుటుంబ సభ్యులకు 2,25,00,000 ఆర్థిక సాయం అందించారు. గులాబీ అధినేత కేసీఆర్ రాకతో నల్లబెల్లికి బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఇటీవల గుండెపోటుతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు పెద్ది సుదర్శన్ రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి కేసీఆర్ వెంటే నడిచారు పెద్ది. తెలంగాణ ఉద్యమకారుడిగా కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా పెద్ది సుదర్శన్ రెడ్డికి పేరుంది. పెద్ది కుటుంబ సభ్యులను పరామర్శించిన సమయంలో కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. ఇదే అంశంపై సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు కార్యకర్తలు తరలి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడిగా ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ పరామర్శించారు. బాగా ఉద్వేగభరితమైన క్షణాలతో వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తప్పనిసరి బీఆర్ఎస్ పార్టీతో పాటు తాను కూడా మీకు అండగా ఉంటానని ఒక హామీ ఇచ్చారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా 2001 నుంచి కూడా ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీలో పూర్తి స్థాయిలో కేసీఆర్ నమ్ముకొని కేసీఆర్ ఏ పని అప్ప చెప్పినా కూడా పూర్తి స్థాయిలో చేసే ఉన్న ఏకైక కార్యకర్తగా మంచి పేరు తెచ్చుకున్న పెద్ది సుదర్శన్ రెడ్డి ఆర్థికంగా కూడా ఏం సంపాదించుకోలేదు. అదేవిధంగా ఒకసారి 2018లో నర్సంపేట ఎమ్మెల్యే గెలిచారు. అదేవిధంగా పౌర సరఫరా చైర్మన్ గా చేశారు. అప్పుడు కూడా చాలా నిజాయితీగా నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి కేసీఆర్ తోటి ఉన్న సాన్నిధ్యంతో కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి గోదావరి జిల్లాలు కూడా నర్సంపేట నియోజకవర్గ పాకాల సరస్సుకు తరలించే ప్రయత్నం చేశారు. ఆ విషయంలో కూడా సక్సెస్ అయ్యి రైతుల గుండెల్లో కూడా స్థానం సంపాదించుకున్న పెద్ది సుదర్శన్ రెడ్డి ఆకస్మిక మరణం ఇప్పటికే నర్సంపేట నియోజకవర్గంలో కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కూడా గత 10 రోజులుగా ఇదే విషయం మీద డిస్కస్ చేస్తుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ నమ్ముకున్న కార్యకర్త, ఎటువంటి ఆర్థికంగా ఎదిగిన వ్యక్తి కూడా పూర్తి స్థాయిలో కేసీఆర్ ఏది చెప్తే కూడా దాదాపు 10 ఏళ్ళు ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు. అదేవిధంగా పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. గత 24 ఏళ్లుగా కూడా పార్టీ ఏం చెప్తే కూడా ఆ పని పూర్తిగా చేసేవారు. కేవలం యంగ్ ఏజ్ 52 సంవత్సరాల్లోనే గుండెపోటుతో మృతిపోవడం నర్సంపేట నియోజకవర్గంలో కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలు కూడా తట్టుకోలేకపోతున్నారు. పార్టీలకు రైతంగా కూడా సానుభూతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అధినేత కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే నల్లబెల్లి చేరుకున్నారు. ఉదయం 20 నుంచి బయలుదేరిన తర్వాత ఇక్కడ చేరుకున్న సమయంలో అతని వెంట మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఒకేసారి నల్లబెల్లిలో దాదాపు వేలాది మంది కూడా అక్కడికి నర్సంపేట నియోజకవర్గం నుంచి కార్యకర్తలు వచ్చారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళగానే ఉద్యోగానికి లోనయ్యారు. అదేవిధంగా పెద్ద స్వప్నతోటి 2 పిల్లలతో కూడా మాట్లాడారు. తప్పనిసరి ఆర్థికంగా సపోర్ట్ చేయడంతో పాటు నియోజకవర్గంలో కూడా మీకు అండగా ఉంటామని చెప్పారు. అదేవిధంగా పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళ చదువుకు సంబంధించిన విషయం కూడా బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటుంది. అదేవిధంగా పెద్ది సుదర్శన్ రెడ్డి తల్లి ఎవరైతే వయోవృద్ధురాలు ఉన్నారో ఆమెకు కూడా ఆర్థికంగా సపోర్ట్ చేయడం పాటు ఆమెకు సపోర్ట్ గా ఉంటామని చెప్పారు. అదేవిధంగా కుటుంబంలోనే పెద్ద దిక్కుపోతే ఎలాంటి పరిస్థితి లేకుంటుందో చిన్న వయసులో భర్తను కోల్పోయిన పెద్ద స్వప్నం కూడా పరామర్శించారు. ఒక కన్నీళ్ళ పర్యాంతం కూడా కళ్ళలో నీళ్ళు వచ్చిన సందర్భం కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు. అది మొత్తానికి ఏదైతే కార్యకర్తలతో పాటు ఒక భరోసా నింపే చేశాడు. కుటుంబానికి మాత్రం తాను ఉన్నాను అనే ఒక భరోసా మాత్రం కల్పించాలని చెప్పొచ్చు. హరి, ఓకే శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.